హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం 15 చుక్కల ముగ్గు చూద్దాం. ఇది 15 చుక్కలు మధ్యన 8 వచ్చే వరకు. ఈ ముగ్గుతో పాటు ఒక అందమైన కథ కూడా విందాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజుగారి ఆస్థానంలో ఒక సేవకుడు ఉండేవాడు. ఒకరోజు రాజుగారు ఆ సేవకుడిని పిలిచి, నాకు ఒక వారం రోజుల్లో ఎద్దుపాలు కావలను, లేకపోతే నేను కారాగారంలో బంధిస్తాను అని చెప్పాడు. అది విన్న సేవకుడు ఆశ్చర్యంతో, ఏంటి రాజుగారికి ఎద్దుపాలు కావాలనా? అది కూడా వారం రోజుల్లో తెమ్మని అంటున్నారు, అది అసాధ్యమైన పని అని రాజుగారికి చెప్పే ధైర్యం లేక మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎండలో ఇంటికి వచ్చిన భర్తను చూసి ఆ సేవకుడి భార్య మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అయితే ఆ నీళ్లు తాగి నీరసంగా కూర్చుని ఉన్న భర్తను చూసి అతని భార్య, ఏమైంది, అలా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు అని అడిగింది. దానికి సమాధానంగా సేవకుడు రాజుగారి ఆస్థానంలో జరిగిన సంగతి అంతా వివరించాడు. ఆ సేవకుడి భార్య కూడా చాలా తెలివైనది. అందుకే అతను తన భార్య సలహా లేకుండా ఏ పని కూడా చెయ్యడు. ఇది అంతా విని అతని భార్య, మీరు ఏమీ ఆందోళన పడకండి, దీనికి నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పి పాత బట్టలన్నీ ఒక మూటలా కట్టుకుని రాజుగారి భవనానికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి ఉతకడానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని రాజుగారి భటులు వచ్చి ఆమెను ఏమైంది అని అడిగారు. దానికి ఆమె సమాధానంగా, మా ఊర్లో పెద్ద ఆయన కొడుకుకు మగపిల్లాడు పుట్టాడు, వాళ్ళ మైలు బట్టలు ఉతకడానికి తీసుకువచ్చాను, కానీ అవి ఎంత ఉతికినా తరగడం లేదు అని సమాధానం చెప్పింది. మిగిలిన కథ రేపు వీడియోలో విందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.